సో ఎక్స్ప్రెస్ రాజాలో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎక్స్ప్రెస్ అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎక్స్ అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఏం పేరు? సాయిరామ్. నీది కదమ్మా. పి అంటే ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి అంత డౌట్ గా నవ్వుతున్నాడు. అన్నా ఏం పేరన్నా? పవన్ కళ్యాణ్. అదంటే రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్. నీ ఒరిజినల్ పేరు అదేనా? పెట్టి మార్చుకోరా. అదే నిజంగా అదే పేరా? అదే. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? కాదు, సెకండ్ టైమే. మైక్ వాళ్ళకి ఇచ్చేసి దయలరా లోపల రంగంలోకి దిగు. నీకోసం ఒక 4 పార్ట్నర్స్ నేను సెలెక్ట్ చేస్తాను. ఎవరెవరా 4? నీకు ఎవరు కావాలి? వీళ్ళల్లో ఒకళ్ళు శృతి హాసన్. ఓకే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళని టీస్ చేస్తూ సరదాగా వాళ్ళతో పాటు డాన్స్ చేస్తారు. పేషెంట్ నెంబర్ 1 మ్యూజిక్. నా పేరు బొండు మల్లె, తబ్బితే నేను సుంకా మల్లె. అరే జంక్షన్ లో నా పేరు బొండు మల్లె, తబ్బితే నేను సుంకా మల్లె. అరే నానంటే ఫేమస్ ముదునే పల్లె టు ముంబై పల్లె. అరే నానంటే ఫేమస్ ముదునే పల్లె టు ముంబై పల్లె. పుట్టలో దాచాను బంగిన పల్లె, కప్పుతో నేను రంబకి చల్లి. అరే నానంటే ఫేమస్ ముదునే పల్లె టు ముంబై పల్లె. హీరో హీరోయిన్ చేసినట్టు చేయమంటే ఇద్దరు కబడ్డీలు ఆడుతారు. దొంగలు పట్టుకునే ముందు అలాగే ఎగురుతాడు. బాగా చేశారు, వెరీ గుడ్ బ్యాను. 3 హీరోలతో ఒకేసారి డాన్స్ చేసా, వండర్ఫుల్. కానీ ఆయన మాత్రం రేసు గుర్రంలో శృతి అసలు లోపల డాన్స్ చేస్తున్నాడు, పైకి మాత్రం ఎస్పర్ సాడిస్ట్ గర్ల్ ఫ్రెండ్. చాలా తప్పు నాన్న, అలా అనకూడదు. సాడిస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని అనకూడదు. ఎందుకంటే ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ అంటే అర్థం అవుతుంది, మళ్ళీ పేరు ముందర పెట్టదు. ప్రపోజ్ చేసాం కదా, ఒప్పుకోరు వాళ్ళు. నువ్వు పువ్విచ్చో వాళ్ళు చెప్పించారు అంతేగా. సో ఎప్పుడైనా ఎవరికైనా ప్రపోజ్ చేసావా? లేదా? అసలు తెలుసా ప్రపోజల్ ఎలా చేస్తారు, ఏం మాట్లాడతారు ఏంటని? ఓకే, దా దా ఇక్కడ రా. ఆవిడ అమ్మాయి, నీకు నచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత క్రియేటివ్ గా ఎంత బాగా చెప్తావు చెప్పు. రెడీ, యాక్షన్. పూజకు పువ్వు నాకు నువ్వు, ఓసారి నవ్వు ఇదే మన లవ్. పూజకు పువ్వు నాకు నువ్వు, ఓసారి నవ్వు ఇదే మన లవ్. అప్పుడు ఇంకెప్పుడు అలాగే సాడిస్ట్ అని. ఇంకో ఎస్ ఫర్ స్వీట్ గర్ల్ ఫ్రెండ్. అలా అనకపోతే ఉండరు కదా వాళ్ళు, అందుకేగా. సో మా జాన్ ఓ రోజు క్లాస్ లో కూర్చుని బాగా చదువుకునే రోజు లేదు అప్పట్లో. ఏదో పైకి క్లాస్ చూసుకుని ఆలోచించుకుంటూ ఉన్నాడు. టీచర్ అడిగింది, అంటే క్లాస్ జరుగుతుంటే నువ్వేంటి ఆలోచిస్తున్నా, ఏం చెప్పంటే, కాదు మేడం పొద్దున్న న్యూస్ లో చూశాను ఇట్లా టెర్రరిస్టులు బాంబు పెట్టారంట, పోలీసులు వెతుకుతున్నారంట అని చెప్పాడంట. ఓహో అవునారా, ఓకే సరే. అయితే ఇప్పుడు ఒకవేళ క్లాస్ రూమ్ లో కనుక బాంబు పెడితే ఏం చేస్తావు నువ్వు అని. ఏం లేదు మేడం, పరిగెత్తుకుంటే దీన్ని తీసుకెళ్లి స్టాఫ్ రూమ్ లో పెట్టేసి వస్తానని చెప్పాను. ఒకవేళ అదే బాంబు మీ సీట్ కింద ఉందనుకోండి, మీరేం చేస్తారు? అది ఒరిజినల్ కాదా టెస్ట్ చేస్తాం. నీ కలజోడు అందుకే వచ్చింది, నాకు అర్థమైంది. బాగా చదువుతావు అమ్మా నువ్వు. బాంబుని తీసి ఓపెన్ చేసి ఒరిజినల్ కాదని చెక్ చేసుకుంటూ ఉంటావు. వెరీ గుడ్. ఇంకా బాంబు కూడా పెట్టిండో వానికి కింద పెట్టేస్తా. అవును, దాని మీద ట్యాగ్ తగిలించుంటావు కదా, నేనే పెట్టినా రాసిస్తాడు.
వెరీ గుడ్. ఇంకా ఫోటో తీసి సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో పెడతా. బామ్మ ప్రిన్సిపల్ కింద పెట్టేస్తా. ఎందుకు మేడం ఈ షో మీరు చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయన రేపు కాలేజ్ రాగానే ఆయనతో ఒకసారి చర్చించి బాంబుతో పెట్టుకున్న అమ్మాయితో పెట్టుకున్న ఒకటే, అమ్మాయి కూడా బాంబు లాంటిది అని చెప్తాను. బాంబుకి చెప్తావా విషయం? అమ్మాయిలు సెల్ఫీ పోట్ దిగుతారు కదా, వాళ్ళ నోట్లో తీసుకెళ్లి పెట్టేస్తారు. ఇంత క్రేజీగా ఎలా వచ్చింది ఐడియా? పౌచ్ పెడతారు కదా, నోట్లో తీసుకెళ్లి పెడతా. దివాళీ సెలబ్రేట్ చేసుకుంటా బాంబుతో. బాంబు ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి పార్ట్స్ నే చూస్తాం. తీసి 2-3 జేబులో పెట్టుకో. బామ్మని వంకతో ఇష్టమైన అమ్మాయి దగ్గర పోయి హక్ చేసుకుంటా భయంతో. ఏమని? బాంబ్ అని. అమ్మాయిలు బాంబులు జీవితానికి హానికరం. ఇది సినిమా వచ్చే ముందు అనౌన్స్మెంట్ లా చెప్పు. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు అమ్మాయిలు, ఓవైపు బాంబులు, రెండు జీవితానికి హానికరం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. ఓకే, ఇంకా థ్యాంక్ యూ ఇద్దరు లవర్స్ ఉంటారా, లవర్స్ వెనకాల పెడతాం. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి అనుకున్నాను నేను. నీకు ఎక్సే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మోసం చేసి వెళ్ళిపోయేటప్పుడు నేను ట్రావెలింగ్ లో తనకు బాక్స్ ఇస్తాను, ఆ బాక్స్ లో బాంబు పెడతాను. జాన్ ఇది విన్నావా? వాట్సాప్ లో అదిగో నువ్వే వాళ్ళకి తిరిగి ఆహారం అన్నావు. వాట్సాప్ లో బాంబు ఎందుకే అలాగే చూస్తావు బయట చూసి? వాట్సాప్ లో ఎందుకు చూస్తావు? వాట్సాప్ లో బాంబు పిక్ తీసి వాట్సాప్ లో పెట్టి ఎవరైతే వాట్సాప్ వాడతాడో దాని కింద బాంబు పెడతా. వాట్సాప్ లో బాంబు పెడతా. ఎవరైతే వాట్సాప్ వాడతాడో దాని కింద బాంబు పెడతా. అందరూ టెలిగ్రామే వాడాలి. ఏం చెప్పాడు? సరే, అతను ఏం చెప్పాడు అనేది వేరే వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అకార్డింగ్ టు ఫ్యాక్ట్ సైకాలజీ, ఇన్ఫాచ్యుయేషన్ ఇస్ ఓన్లీ అట్రాక్షన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ కంప్లీట్ లవ్. బ్యూటీ పార్లర్ లో దా బంగారం దా. నువ్వు ఒక అందమైన అమ్మాయివి, ఒక ఫ్యాషన్ షో జరుగుతోంది. ఓకే, నువ్వు అందంగా నడుచుకుంటూ వచ్చి వాళ్ళందరికీ ఫ్లయింగ్ కిస్. రెడీ, మ్యూజిక్. మా ఇంట్లో పెడతా. మీ ఇంట్లో బాంబు పెడతావా? ఏ అది పాత అయిపోయింది, రికన్స్ట్రక్షన్ చేయాలి కదా. వెరీ గుడ్. మైక్ ముందు వాళ్ళకి ఒకసారి నీ నుంచి నీ 2 బొట్టల పేర్లు ఇలా పట్టుకో. వెరీ గుడ్, శబాష్. కూర్చోనా? ఇంకా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇస్తాం పెళ్లికి. ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు, అదే పెద్దది ఆయనకి బాంబు. మళ్ళీ ఇప్పుడు నువ్వు కొత్తగా బాంబు ఎందుకు అమ్మా ఆయన? పాపం. SMS కాంటెస్ట్ పెడతాను, బాంబు పేలుతుందా పెరదా అని. పోటీలో బాంబు వెళ్తే సౌండ్ పొల్యూషన్ అవుతుంది, దాని మీద వాటర్ వస్తానేమో. పోయి
గడ్డ